లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హస్తినా చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళంతా బిజీగా గడపనున్నారు. కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 24న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలోనూ చంద్రబాబు పాల్గొనబోతున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇవాళ హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో పాటు మొత్తం 7 కేంద్ర మంత్రులను కలవనున్నారు. నిర్మలా సీతారామన్తో సమావేశంలో నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించనున్నారు. వరద నీటి లభ్యత, హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర అంశాలు, నిధులు, ప్రాజెక్టు పూర్తి స్వరూప స్వభావాలు వంటి అంశాలపై జలవనరుల శాఖ అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రీ ఫీజిబిలిటీ నివేదికను కేంద్ర జల సంఘం తయారు చేసింది. గోదావరి నుంచి సముద్రంలోకి 15 నుంచి 25 రోజుల్లోపే 2000 టీఎంసీల నీళ్లు వృధాగా కలిసిపోతున్నాయని లెక్క తేల్చింది జలవనరుల శాఖ. ఈ వరద జలాల్లో అత్యధికం దిగువ గోదావరి, ఇంద్రావతి, శబరి ఉపనదుల నుంచే అందుతున్నాయి. పోలవరం జలాశయం వద్ద సగటున 651 టీఎంసీల వరద జలాలు అందుబాటులో ఉంటాయని అంచనా వేశారు. అందులో నుంచి ప్రస్తుతం 200 టీఎంసీలు మళ్లించాలనేది ప్రణాళిక. బనకచర్ల ప్రాజెక్టుకు 81,900 కోట్లు ఖర్చవుతుందన్నది ప్రస్తుత అంచనా. జూన్ మొదటి వారంలోనే టెండర్లు పిలవనున్నారు. ఇదే అంశాన్ని నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లనున్నారు చంద్రబాబు. వరద జలాలపై రాష్ట్రానికే సర్వహక్కులు ఉంటాయని ప్రభుత్వం పదే చెబుతోంది. వరద జలాలని సద్వినియోగం చేసుకునే హక్కు రాష్ట్రానికి ఉన్నందున బనకచర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. తెలంగాణ నుంచి ఎదురుకానున్న అభ్యంతరాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు చంద్రబాబు. పోలవరం బనకచర్ల అనుసంధానంలో భాగంగా పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో రిజర్వాయర్ నిర్మించనున్నారు. ఆ ప్రాంతంలో సర్వే చేస్తున్నారు. 5 రెవెన్యూ గ్రామాల్లో 10 బృందాలతో సర్వే ప్రారంభించారు. మేళ్లవాగు, అయ్యన్నపాలెం, గుమ్మనంపాడు, రేమిడిచెర్ల, గరికపాడు గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి స్థానికుల సామాజిక ఆర్థిక స్థితిగతులపై సర్వే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కేంద్రం నుంచి ఆర్థిక సహకారం కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇతర ప్రాజెక్టుల గురించి కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నారు సీఎం.